వెల్కమ్ టు వెంకీ పెన్వర్క్స్. చీనాబ్ రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ మన ప్రధానమంత్రి మోదీ గారు జూన్ 6న దీన్నైతే ప్రారంభించడం జరిగింది. జాతికి అంకితం చేశారు. వెంటనే వందే భారత్ రైలు కూడా దీని మీద నడిచింది. సో మరి దీని విశిష్టతలు, దీని వెనుక విశేషాలను గురించి మనం చెప్పుకుంటే, ఇది జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో ఉంది. ఇది ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే మార్గంలో చాలా కీలకమైన రైల్ మార్గంగా ఇది ఉంటుంది. ఇంకా ఇది మరి ఎంత ఎత్తులో అంటే చీనాబ్ నదీ గర్భం నుండి 359 మీటర్ల ఎత్తులో ఉంది. అదేవిధంగా ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తులో ఉంది. ఈఫిల్ టవర్ కన్నా కూడా మనకందరికీ తెలుసు, ఈఫిల్ టవర్ చాలా ఎత్తైన టవర్ అనుకుంటాం. దానికంటే కూడా 35 మీటర్ల ఎత్తులో ఉంది. మరి దీని పొడవు 1.39 కిలోమీటర్స్. మరి దీని మీద ఎంత స్పీడ్గా వెళ్ళవచ్చు అనుకుంటే 100 km/h వెళ్ళిపోవచ్చు. ఇంకా అన్ని వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకునే విధంగా ఇది నిర్మించబడింది. అన్ని వాతావరణం అంటే భూకంపాలు, బాంబు పేలుళ్ళు కానీ, తీవ్రమైన గాలులు, భీకరమైన గాలులు, ఎట్లాంటి అవాంతరాలను కూడా తట్టుకొని ఇది నిల్చుండగలదు. సో మరి దీని లైఫ్ టైం చెప్పుకుంటే 120 years. ఇంకా దీనికి ఎంత ఖర్చు చేయబడింది అంటే 1486 కోట్లు ఖర్చు చేయబడింది. 8 సంవత్సరాలు పట్టింది దీని నిర్మాణాన్ని పూర్తి చేయడానికి. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే జమ్మూ నుండి శ్రీనగర్కి ప్రయాణ సమయాన్ని ఇది తగ్గిస్తుంది. దీనివల్ల ఇంతకుముందు గతంలో చాలా ఎక్కువ సమయం తీసుకునేది. ఇది ప్రయాణ సమయాన్ని తగ్గించడం వల్ల ఇతర రాష్ట్రాలతో కూడా సంబంధాలు అయితే ఏర్పాటు చేయబడతాయి. సో ఇది మన చీనాబ్ రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్. ఇక దీని మీదనే అంజీ రైల్వే కేబుల్ బ్రిడ్జ్ను కూడా ప్రారంభించారు. అంజీ నది అనేది చీనాబ్ నదికి ఉపనది. ఇది కేబుల్ బ్రిడ్జ్, మన దేశంలోనే అత్యంత ఎత్తైన కేబుల్ బ్రిడ్జ్. ఇది 196 మీటర్ల ఎత్తులో ఉంది. ప్లస్ దీనికి ఇది 725 మీటర్ల పొడవు ఉంది. సో అంజీ, చీనాబ్ ఈ 2 బ్రిడ్జ్లను మాత్రం అయితే మన ప్రధాని గారు ప్రారంభించారు. థ్యాంక్ యూ.